హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్. పుష్ప 2ని క్రాష్ చేసిన దేవర. ఆన్లైన్ లో ఎన్టీఆర్ రచ్చ RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అవడంతో దేవర సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ చకచకా జరుగుతున్నాయి. యుఎస్ఏలో ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే వచ్చిన బజ్ నేపథ్యంలో ట్రైలర్ విడుదలకు ముందే $1 మిలియన్ వసూలుకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దక్కించుకుంది. ఇప్పటికే ఆ నెంబర్ $2 మిలియన్ క్రాస్ చేసింది. దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో మొదటి వారం రోజులు ఎంపిక చేసిన థియేటర్లలో 6-5 షోలు పడబోతున్నాయి. సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ బుక్ మై షోలోని ఇంట్రెస్ట్ కౌంట్. మొన్నటి వరకు తెలుగు సినిమాలో పుష్ప 2కి బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నెంబర్ను బీట్ చేసి దేవర మొదటి స్థానంలో నిలిచింది. విడుదలకు ముందు దేవర చేస్తున్న సందడి నేపథ్యంలో ఫ్యాన్స్, ప్రేక్షకులు బుక్ మై షోలో దేవర ఇంట్రెస్ట్ పోలోలో పాల్గొని తమ ఓటును వేస్తున్నారు. ఇప్పటి వరకు బుక్ మై షోలో పుష్ప 2కి 3.35 లక్షల లైక్స్ రాగా దేవరకి దాదాపుగా 3.5 లక్షల లైక్స్ వచ్చాయి. దాంతో దేవర మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాగా నిలిచింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో అప్కమింగ్ సినిమాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటారు. ఏ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనే విషయంను ఆ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి బుక్ మై షోలో దాదాపుగా 50,000 మంది ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఓజీ సినిమాకు 84,500 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. పవన్ మరో సినిమా హరిహర వీరమల్లుకు 1,00,000 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు దాదాపుగా 55,000 ఇంట్రెస్ట్లు బుక్ మై షోలో నమోదు కావడం జరిగింది. సినిమా విడుదల సమయంలో ఒక్కసారిగా ఈ ఇంట్రెస్ట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎన్టీఆర్ దేవర సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపజేయడం వల్ల అంచనాలు అమాంతం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ సినిమాను రూపొందించడం జరుగుతుంది. దేవర 2 పార్ట్లుగా రాబోతుంది. మొదటి పార్ట్ ను ఈ నెల 27న విడుదల అవ్వబోతుండగా వచ్చే ఏడాదిలో 2వ పార్ట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.